పత్రికా విలేకరులకు నమస్కారము. మాది తాడిచెర్ల గ్రామము. మా తాత బుడ్డా కాశీం 307 సర్వే నంబర్లో 1963లో 5 ఎకరాల 69.5 సెంటు మా తాతగారు కొన్నారు. డాక్యుమెంట్ ప్రకారంగా మా తాతగారు కొన్నారు. అప్పటి నుంచి మాది ఉమ్మడి కుటుంబం. అప్పుడు మా తాతగారి కుమారులు 3 కుమారులు, ఒకటి కాశన్న, 2 కుల్లాయప్ప, ఇమాం సాబు. వీళ్ళకి ఉమ్మడి కుటుంబంగా అప్పుడు ఉన్నాం మేము. ఏమైంది అంటే వాళ్ళు మా నాన్నగారులు 3 కలిసి 1982లో 3 ఎకరాల 10 సెంట్లు అమ్మడం జరిగింది. మిగతా భూమి ఉండేదంతా అప్పటి వరకు మేము అన్నేళ్ళ నుంచి కలిసే ఉన్నాం. ఈ మధ్య కాలంలో 2008 నుంచి మా పెద్దనాన్నగారులు, మా నాన్నగారులు 3 చనిపోయినారు. చనిపోయిన తర్వాత ఏమైంది అంటే ఈ కాశన్న కొడుకు, మా పెద్దనాన్న కొడుకు ఏమైందంటే అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. మా నాన్నగారులు బతుకున్నన్నాళ్ళు ఈ భూమి మీద అందరూ హక్కుదారులు, అందరూ చేసుకున్నాం, తిన్నాము. దాని తర్వాత మా నాన్నగారు చనిపోతేనే మీకు ఏం చేతనవుతుందో చేసుకోండి, మేము పోయి అడగడం జరిగింది. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఆయన, దొంగ రిజిస్ట్రేషన్. అది చేసుకున్నాడు. 2 ఎకరాల 59.5 సెంటు చేయించుకోవడం కాదని మళ్ళీ ఈ 35 సెంట్లు ఏరియా అతనికి రామ్గోపాల్ అనే అతనికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించాడు. దానికి ఎటువంటి ఉన్నాయి సార్, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దీని తర్వాత మేము పోయి అడగడంతో మీకు ఏం చేతనవుతుందో చేసుకోండి అనే రకంగా మమ్మల్ని బెదిరిస్తున్నారు. మా తాతగారి పేరు మీద ఉండేది కాశన్న, మా పెద్దనాన్న పెద్ద కుమారుడు అయితే మా కాశన్న అని. మా నాన్నగారులు మైనర్లు. అప్పటికి 1963 సంవత్సరంలో మా తాత మేజరు, మా నాన్నగారులు మైనర్లు అయితే పెద్ద కుమారుడు అని మా తాతగారి పేరుని పెట్టారు. దాని తర్వాత ఉమ్మడిగా అందరూ చేసుకుంటాంటే తింటున్నారు, అందరూ కలిసే ఉన్నాం మేము. మా నాన్నగారులకి ఎప్పుడైతే మా నాన్నగారులు చనిపోయిన తర్వాత మా అన్న, మా కాశన్న పెద్దనాయన కొడుకు హుషేన్పురం ఉన్నాడు. ఆయన వచ్చేసి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఆయన పెద్ద ఉద్యోగస్తుడు. ఆయన మాకు చదువు లేదు, నేను వచ్చి సెంట్రింగ్ పని చేసుకోవాలా. ఈ అప్ప కుల్లాయప్ప కొడుకు, ఇతను వచ్చేసి ఆటో తోలుకోవాలా. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఆయన వచ్చేసి ఈ విధంగా మేము పోయి అడగడం, అన్నయ్య నువ్వు ఇట్లా చేసుకున్నావు, మాకు ఏది అని అడిగితే అక్రమంగా చేసుకున్నావు కదన్నా, నువ్వు మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి, మీది ఏముందో తెచ్చుకోపోండి అనే రకంగా మమ్మల్ని బెదిరించి మాట్లాడుతున్నారు. దీని గురించి ఏ విధంగా అయినా కానీ జిల్లా అధికారులు, మాకి కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, రిజిస్టర్ గారు కానీ తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మీరు ఇప్పుడు వీళ్ళు రిజిస్టర్ ఏం చేయాలనుకున్నారు అంటే రిజిస్టర్ రద్దు చేయాల్సి, మాకు తగిన న్యాయం చేయాలని రిజిస్టర్ గారిని, కలెక్టర్ గారిని. 5 ఎకరాల 69.5లో 3 ఎకరాల 10 సెంట్లు మా నాన్నగారులు అమ్మినారు. ఉన్నాయి సార్, అవి ఉన్నాయి సార్. మిగులు భూమి వచ్చేసి మా మామ బుడ్డా కాశీం, ఆయనకు 3 కుమారులు. ఆయనకు 3 కుమారులు అయితే మా ఆయన చిన్న, ఆయన నా భర్త చిన్న. వాళ్ళు మేము ఎన్నిసార్లు అడిగి, మా బావని అడిగినాం సార్. మేము అడిగినాను, బావ స్థలం నాకు ఏదన్నా రాపియండి సార్, భూమి ఉంది కదా, నాకు అంత ఇంత ఇవ్వండి. రేపు పొద్దున్న నా మొగుడు తాగుతాడు, అన్ని రిచ్చ తొక్కుతాడు, అన్ని చేస్తాడు, కష్టపడుతున్నాడు, నాకు ఏదో అంత ఇంత ఇవ్వండి అని చెప్పినాము. భాగాల కింద అడిగినా కానీ ఇదిగోమ్మా ఇప్పుడు చేసిస్తా, ఇప్పుడు చేసిస్తాను అన్నాడు సార్. అన్నా కానీ అన్న తర్వాత ఆయన కాలం వెళ్ళిపోయినాక ఆ కుమారుని అడిగిన, ఏమి చనిపోయిరా, ఇట్లా మీ చిన్నాయన ఇట్లా అయిపోయినాడు, ఈ తర్వాత అన్న మీరు ఏదో ఒకటి నాకు న్యాయం చేయండి, లేదా నా భూమి నాకు ఇవ్వండి, నాకు ఉన్నారు పిల్లలు, తండ్రి లేడు, ఏం చేయాలని, నేను ఏ రకంగా బతకాలని నేను అడిగినా కానీ అయిపోయి చెవులకేసుకోవాలి. ఇంటి దగ్గరికి పోయింటే గేట్లు వేసుకొని లోపలికి పోతారు సార్. ఏం చేయాల నేను? ఇంటి దగ్గరికి పోయినా అదే పనిగా నేను అడుగుదామని, దయాన్ని అడుగుకుందామని ఇంటి దగ్గరికి పోతే మీరు గేట్లు వేసుకొని, మీరు ఉద్యోగస్తులు కావచ్చు, నేను లేని దాన్నే కావచ్చు, బీద్దాన్నే, నేనే ఉండదని చెప్పలే. అట్లనేప్పుడు మీరు నాకు ఏం న్యాయం చేయకుంటే నేను ఎవరి దగ్గరికి పోవాలా? కలెక్టర్ దగ్గరికి పోదామంటే నాకు ఎన్నుకూలే ముందు లేరు సార్. ఎవరున్నారని? పిల్లలు, చిన్న పిల్లలు. ఆ చిన్న పిల్లల్ని పట్టుకొని నేను ఎక్కడ పోవాలా? ఇప్పుడు బుద్ధి వచ్చింది కాబట్టి నా కొడుకు ఇట్లా, నాయన ఇట్లుండే, మేము నాయనలది భూమి అని చెప్పింటే పోరాడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ మొన్నగాని పోయినాము. పోయిన తర్వాత వాక్యాన్లు వేసుకొని లోపలుంటే, నువ్వు ఉద్యోగస్తుడనే కదా నువ్వు లోపల ఉండేది, మాకు కనీసం ఏదన్నా న్యాయం చేయాలి కదా.
నాదని నువ్వేం చేయించుకున్నావు? మీ నాయన వాళ్ళు ఉన్నారా? మేము అడగలేదు. సంతకాలు చేసినారమ్మా? లేదు సార్, చేయలేదు. సంతకాలు చేసుకున్నట్లనే వాళ్ళు రిజిస్టర్ చేసేసారు. చేసుకున్నారు. మీకు ఇంటిమేషన్ ఇలా అమ్మలేదు? ఇయ్యలేదు. అప్పటికి కానీ ఇయ్యలేదు. వాళ్ళు మా ఆయన ఉన్నప్పుడు కానీ ఇయ్యలేదు. ఎప్పుడూ లేదు. అట్లాంటప్పుడు మాకే అడిగేది కానీ హక్కు ఉందని నేను అడిగినా కానీ వాళ్ళు పట్టించుకోలే. ఇదేమంటే కొట్టడానికి కానీ వచ్చేది అట్లున్నారు వాళ్ళు. ఈ సమస్య మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? 3వ సంవత్సరం అవుతుంది. అడుగుతానే ఉంటాం. చేయండి నాకు పిల్లలు ఉన్నారు కానీ పోయినా ఇంటి దగ్గర పోయింటే గేట్లు వేసుకొని లోపల ఉన్నారు. ఆయన ఎవరు కమ్మిడమ్మా? అది రామ్ గోపాల్. రామ్ గోపాల్ చిన్న నరసింహుల 3 ఎకరాల 10 సెంట్లు అమ్మడం పోగా మిగతా భూమి ఉంది. దాంట్లో భాగాలు అడుగుతుంటే మనము ఆస్తి ఉంది కదా, మాకు న్యాయం చేయాలని అడుగుతున్నాము. ఆ న్యాయం చేసేదానికి మేము కలెక్టర్ దగ్గర పోదామా లేకుంటే ఎంఆర్ఓ దగ్గర పోదామా అన్నా కానీ ఎవరు మాకు వెనక వచ్చేవాళ్ళే ముందు వచ్చేవాళ్ళు. ఎవరిని అడిగేది మేము పోయి? ఇది వచ్చి మొన్న కానీ లాస్ట్ మా అక్కకి అడిగినా నేను. అక్క నాది పరిస్థితి 35 సెంట్లు ఇది స్థలం భూమి వాళ్ళమ్మని మరికి అంటే మా తోడుకోవాలని మాకు న్యాయం చేయండి. నమస్తే సార్, కలెక్టర్ గారికి నమస్తే సార్, ఎంఆర్ఓకి నమస్తే సార్. రాజగోపాల్కి 35 సెంట్లు రిజిస్ట్రేషన్ సార్ చేయించారు సార్. అతను ఏ మొక్కం సార్ అతను చేయించేకి? ఎవరు సార్ అనిపించింది అతనికి? అతను ఎంప్లాయ్ కొల్లకు సంపాదించుకున్నాం, మేము దానికి పోయి అడుగుతున్నాం, అడగలే కదా సార్ దానికి. మా భూమిలో మేము అడుగుతున్నాం అంతే. అతను డబ్బు సంపాదించుకున్న దానికి మేము పోలే, కోట్లు సంపాదించుకున్న అతను మేము అడగలే కదా. మా భూములకి అడుగుతున్నాం సార్ మేము. అతను సంపాదించుకున్న దానిపై మేము అడగలేదు, మా భూములతో మేము అడుగుతున్నాం సార్. అడుగుతున్నది ఒకటి 5 ఎకరాల 69 సెంట్లలో ఈ పెద్ద మిగతా 3 ఎకరాల 10 సెంట్లు మా ఆయన ముగ్గురు కలిసి మా చిన్న మా పెద్ద మా నాయన ముగ్గురు అమ్మినారు. మిగతా భూమి సెకండ్ భూమి ఉండాలి కదా సార్, లేదు. వాడు చేసుకున్నాడు, దొంగ రిజిస్టర్ చేయించుకున్నాడు. అవును సార్, అక్రమంగా చేపించుకున్నాడు సార్. లోపల ఏం చేపిస్తున్నాడు దొంగ రిజిస్టర్లను చేపిస్తున్నాడు. మేము ఆడికి విజయవాడకి పోయి దీనికి పోయి ఇచ్చినాం, అమరావతి పోయి సార్ మీద ఇతను కేసు సార్ కానీ ఇచ్చేసినాం మేము పోయి రిపోర్ట్లు. న్యాయం చేయండి సార్, మీరు కలెక్టర్ సార్. వాడు ఏందో మాట్లాడుతాను సార్, మాకు ఏంటంటే మాట్లాడుతున్నాడు. ఇంటికాకపోతేనా మీరు దిక్వేషన్ చేసుకోపో, మీ ఛాయం చేసుకోపో అని చెప్పి మీడియా మిత్రులు పిలిపించి మేము మాట్లాడుతున్నాం సార్. ఈ పెద్ద వాళ్ళ ఆఫీస్ దగ్గర పోయినా కానీ ఇదే సార్, ఏది మాట్లాడే కాలే సార్. చేసినాం సార్, మా చాలా కాక లాస్ట్ పేపర్లకి మీడియాలోకి పిలిపించి పెద్ద చేస్తున్నాం సార్ మేము. సార్ రిపోర్ట్ మూర్తులు ఇది పంపించాను సార్, వాళ్ళకి నోటీసులు పంపించాను. దానికి ఏం స్పందన లేదు సార్. దానికి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి నోటీసులు పంపించాను, ఇది కాలేదు సార్. దానికి మా భూమి మాకు కాలేదు సార్. రద్దుపరచాలి సార్. కలెక్టర్ సార్కి ఇప్పుడు ఎంఆర్ఓ సార్కి రిజిస్టర్ సార్కి కోరుతున్నాం, మేము రద్దు చేయండి సార్ అని చెప్పి కోరుతున్నాం సార్. ఉంది సార్ మా దగ్గర అర్జీ ఇచ్చినట్టు సార్ అర్జీలన్నీ ఇచ్చినాము. నోటీసులు పంపించినా కానీ వాళ్ళు ఎటువంటి స్పందన లేదు సార్. ఇది విజయవాడ దాంట్లో ఇచ్చేసాం సార్. మేము న్యాయం చేయాలి సార్, మాకు రద్దు పెడతారు సార్. ఇది నోటీసులు పంపించాము చూడండి సార్, 3 నోటీసులు పంపించిన వాళ్ళు స్పందనే లేదు సార్. ఏం సార్ అంత ఇది ఉంటే డబ్బు ఉంటే ఉండదు సార్. కోటకి అయిపోతుంది అతను, ఉండదు అతను ఉద్యోగస్తుడు, పెద్ద ఉద్యోగస్తుడు. ఇట్లాంటి ఏం చేస్తాయంటే వాళ్ళకి అద్దె చేసుకుంటే అంటే సార్. అది రామ్ గోపాల్ ఎంత కొన్నాడు? 1 ఎకరా 60 సెంట్లు మాత్రమే అమ్మిన. ఎకరా 60 సెంట్లు అతను కొన్నాడు సార్ మాది భూమి రాజగోపాల్. మళ్ళీ 35 సెంట్లు మళ్ళా ఆక్రమించుకున్నాడు. లేవు, మా సంతకాలు లేకుండా అమ్మేసిన అన్ని.